39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో మరి ఇంకోటి సార్, ఏదైతే అధ్యక్ష పదవి విషయంలో కూడా మీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో అధ్యక్షల పేర్ల విషయంలో. సో మరి ఏంటి ఆ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? సమర్థిస్తారా లేదా దాన్ని వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అవి నేను ఆ వ్యాఖ్యలు నేను వినలేదు, నేను చూడలేదు. కానీ ఒకటి ఏదైనా సరే కొన్ని పార్టీ వేదికలు ఉంటాయి, మాకు పార్టీలో బాగా స్వేచ్ఛ. మేము ఎందుకంటే మా సంఘటన మంత్రి గారు ఇన్ఛార్జ్, నేను ఎప్పుడు చాలా సార్లు ప్రతిదీ ఓపెన్ గా చెప్పమంటారు, నేను ఓపెన్ గా చెప్తాను. అవును, ఇది కావాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. మనం అంటే మాకు అవగాహన. అవును, అక్కడ ఇది ఏం మీతో మాట్లాడి మీడియాలో మాట్లాడింది, అక్కడ మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడుతుంది, ఇది మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడతాను, ఇది కొండపోయి మా దగ్గర రకంగా సముద్రాన్ని ఊరు ఉంటుంది, ఆరు కూడా ఇది నూతిపల్లి కాడ కూడా ఇదే మాట్లాడతాను. ఏముంటుంది మాట్లాడేది? కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలు చేస్తే చూడలే. కానీ నేనేమంటున్నానంటే అది మన మీద ఇట్లాంటి విషయాలుంటే పార్టీ వేదిక ఉంది, మనకు స్వేచ్ఛ ఉంది, అక్కడ చెప్పాలి అని అంటున్నాను. ఏదో ఎదుటోడికి శత్రువుకు మనం ఆయుధం వేయటం. ఈరోజు తెలంగాణలో హిందువులు అడుగడుగున అవమానాల పాలవుతున్నారు. పాయింట్ 1, పేద ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిండ్రు. 6 గ్యారెంటీలని ఇంతవరకు ఇల్లు కట్టలేదు, పెన్షన్ ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, మహాలక్ష్మి ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. 2,50,000 ఉద్యోగాలు ఇస్తున్నారు 6 నెలల్లో. సంవత్సరం నడవుతుంది. రోజు రోజుకు అప్పులు చేసుకుంటా, అవినీతి పెంచుకుంటా, అధికార అందలాల కుటుంబం మళ్ళా అన్ని రకాల ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిన్న సంఘటన హెచ్వి లాంటి ఘటనలు ఆఖరికి మూగ జీవాల పానాలు తీస్తున్నారు. ఈ రోజు ఈ మూగ జీవాలు తీస్తారు, మనుషుల పానాలు తీస్తారు. ఇప్పుడు ఎంతసేపు అప్పుడు అప్పెవడి ఏమన్నాడు? అప్పేమితే నేను మీకు ఒక నైపుణ్యం పెంచుకోండి, మీ కంపెనీలు ఎట్లా ఆదాయాలు వస్తున్నాయో, మీ కుటుంబ సభ్యులు నడిపే వ్యాపారం ఎట్లా లాభాలు వస్తున్నాయో, రాష్ట్రానికి కూడా లాభాల పట్టణం పట్టించండి. కానీ సార్ ఇక్కడ అప్పులు అంటే గుర్తొచ్చింది ఒక మాట. నేను కిషన్ రెడ్డి గారు కూడా 2 days బ్యాక్ మాట్లాడడం జరిగింది. ఏంటంటే మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ ఆర్థిక భారం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రం చేసింది 7 లక్షల కోట్లు అని చెప్పారు. ఈ ప్రభుత్వం సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసిందని చెప్తున్నారు. సో మరి మీరు అధికారంలోకి వస్తే ఒకవేళ మీరు అడిగినట్టు ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చారనుకోండి, సో మరి ఈ అప్పుల రాష్ట్రం నుండి ఎట్లా గట్టెక్కిస్తారు? మరి మీరే ఎట్లా చేయబోతున్నారు ముందుకు? మరి కొత్త అప్పులు చేయం. ఫస్ట్ పాయింట్, ఈ పాత అప్పులు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. మాక్సిమం అన్నిటికన్నా ఏంటంటే ఈ అవినీతిని తగ్గిస్తాం. ముందు పరిపాలన సరైన దిశను పెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందో, డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, ఎట్లయితే కొద్దిగా నచ్చ చెప్పి మాకున్న ఈ పరిమితుల దృష్ట్యా నష్టపోయినాము, రాజధానికి స్పెషల్ గా తెలుసుకుంటారు. మేము కూడా ఈ దుర్మార్గులు 10 ఏళ్ళు దొరలు, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండి మంచి సహాయం తీసుకుని రాష్ట్రాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మపాలన ఉంటుంది. ఇది అధర్మ పాలన.